హాయ్ ఫ్రెండ్స్, అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ. చూడండి, మా పాపనైతే మా అత్తమ్మ అయితే ఎత్తుకుంది. మా బొమ్మది అయితే జ్యోతి అయితే మోస్తుండో దీపము. ప్రతి గడప నుండి అయితే జ్యోతిని అయితే తీసుకుపోయి వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే తీసుకెళ్తారు. దీపాన్ని ప్రతి గడప నుండి అయితే దీపాన్ని అయితే తీసుకెళ్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఈ గ్రౌండ్, ఈ పొలం అనమాట. ఈ పండగ వచ్చినప్పుడల్లా ఈ పొలం అనేది గుడికి కేటాయిస్తారు అనమాట. ఇక్కడ అంతా గూడారాలు అన్నీ వేసుకొని ఒక 2 రోజుల ముందే ఇక్కడిక్కడ నుండి వచ్చేసి ఇక్కడ గూడారాలు వేసుకొని దేవుని దర్శనానికి అనేది వెళ్ళిపోతారు. చాలామంది వస్తారనమాట. బ్రహ్మోత్సవాలు అవుతాయి ఇక్కడ. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అయితే బ్రహ్మోత్సవాలు అవుతాయి. ఇక ప్రతి సంవత్సరం అయితే జాతర అనేది సాగుతుంది, ఇక్కడ జరుగుతుంది అనమాట. చాలా గ్రాండ్గా అయితే అవుతుంది. పోయిన ఇయర్ అయితే నేను రాలేదు. అండ్ ఈ ఇయర్లో అయితే మా పాపతో సహా వచ్చిన, మేము ముగ్గురం కలిసి వచ్చేసినాము. చాలా గ్రాండ్గా అయితే చాలామంది గూడారాలు వేసుకొని ఉన్నారు. అండ్ ఎగ్జిబిషన్ అయితే ఊరుకుంది. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకొని కూడుకుంది. ఎండ అయితే ఘోరంగా ఉంది. నా బొమ్మది అయితే కష్టపడైతే మోస్తుండు. ఈ రైట్ సైడ్లో కూడా చిన్నపిల్లలు ఆడుకొని ఉంది మంచిగా. అండ్ ఇక్కడ చూడండి చిన్నపిల్లలు ఎంత మంచిగా ఆడుకుంటారో. కాలు అయితే కాలిపోయిన ఎండలా, ఫుల్ ఎండ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి రథం ఉంటుంది అనమాట. రథాన్ని గుంజుతారు. ఎదురుగా ఉంది కదా రథం, దాని అనేది గుంజుతారు అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం 3 days ఉంటుంది అనమాట. ఆ 3 daysలో చాలా గ్రాండ్గా అయితే జరుగుతుంది పండుగ. ఈ గుంత ఉంది కదా, ఈ గుంతలో పోల్ నిలబెడతారు. పెద్దది పోల్ నిలబెట్టి దాన్ని ఎక్కుతారు అనమాట. అది ఈవినింగ్ ఉంటుంది. చూపిస్తాను ఎదురుగా మీకు. చూడండి, టెంపుల్ చూడండి ఎదురుగా ఎంత మంచిగా ఉందో. పైన గుట్ట పైన సింబల్స్ ఉన్నాయి మంచిగా. అండ్ ఇది టెంపుల్కి అనేది గోపురం అనేది ఉంటుంది పైన. అన్ని టెంపుల్ గోపురాలు అనేది ఉంటుంది. దీనికి అయితే ఈ వెంకటేశ్వర స్వామికి గోపురం అనేది ఉంటుంది. మొత్తం బండనే ఉంటుంది అనమాట. ఎటు చూసినా బండనే ఉంటుంది. బండకే వెలిచి ఉంటారు అనమాట. అందుకని ఇక్కడ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు దేవుని, వెంకటేశ్వర స్వామిని. ఇది లోపలికి వెళ్ళే ద్వారము. మంది అయితే ఉన్నారు, క్యూర్గా ఉండేది అట్లా బాగానే. ఇది ఎంట్రన్స్ అనమాట. లోపలైతే చాలా బాగుంటుంది గుడి. క్యూ అయితే పెద్దగానే ఉంది, టైం పడేది అట్టుంది. వెయిటింగ్ అయితే ఏదేమో. చూడండి టెంపుల్ చూడండి మొత్తం లోపల ఎట్లా ఉన్నాయో. అన్ని విగ్రహాలు అయితే ప్రతిపాటించారు. విగ్రహాలు అయితే మంచిగా పెట్టారు. చాలామంది అయితే వచ్చారు. చూద్దాం ఎంత టైం పడుతుంది ఇక్కడైతే. అందరిని ఒకటేసారి అయితే పంపిస్తలేరు, గేట్లు మూసేస్తారు. కొందరిని పంపించేస్తారు. ఎందుకంటే లోపల మొత్తం చుట్టూ బండనే ఉంటుంది. ఒక్కొక్కరు వనికనే వీలు ఉంటుంది అనమాట. గుంపులు వనిక రాదు. అట్లని కొందరినే పంపించేస్తారు అనమాట. కొందరు పోయినాక వాళ్ళు గేట్ వేసేస్తారు. చూడండి, గేట్ వేసేస్తారు మళ్ళా. గేట్ అయితే క్లోజ్ చేసేస్తారు. నెక్స్ట్ దానిలో వెళ్ళిపోతాం. గేట్ అయితే క్లోజ్ చేసేదా. ఓపెన్ అయితే చేసేసారు. చలో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి లోపల ఎంత మంచిగా ఉంటుందో. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. చూడండి చూపిస్తాను. ఇక చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం. అండ్ ముందుకు వెళ్తే ఇంకొక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. అండ్ ఇది లోపల శ్రీ లక్ష్మీ స్వయంభూ వెంకటేశ్వర స్వామి విగ్రహం అనేది ఇక్కడ లోపల. ఇది ఎంట్రన్స్ అనమాట. లోపల ఉంటుంది. చూపిస్తారు చూడండి, మొత్తం బండనే ఉంటుంది అనమాట.
చుట్టూ పైన కింద చుట్టుపక్కలంతా మొత్తం బండ ఉంటుంది, బండకే వెలిచి ఉంటాడు అనమాట. మాకైతే చెమటలు అయితే గారిపోతున్నాయి, ఘోరంగా వేడైతే ఉంది. లోపల ఏసీ ఉంది, అయినా కానీ చెమటలు అయితే ఘోరంగా గారిపోతున్నాయి. లోపల కెమెరాలుగా ఫిక్స్ చేసిరు. వీడియో దీనికి ఇబ్బంది, ఇక మనం వెంకటేశ్వర స్వామిని అయితే చూపించాము వీడియోలో. జర ముందుకెళ్ళాక వీడియో అయితే ఆఫ్ చేస్తాను, మళ్ళీ దర్శనం చేసుకున్నాక ఓపెన్ చేస్తా వీడియో. అప్పుడు కంటిన్యూ చేస్తా అక్కడికి వెళ్ళి. మా దీపం చూడండి ఎంత మంచిగా వెలుగుతుందో. ముందు వెలిగే పెద్ద దీపం అనేది అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళ దీపం అయితే ఆరిపోయింది, మళ్ళీ తీసి అంటించుకుంటారు. చూడండి అటు ఇటు బండ నర్మదలకి వెళ్ళిపోవాలన్నమాట. ఒక్కొక్కరు సింగిల్ వెళ్ళడానికనే లైన్ పాటించాలన్నమాట. డబల్ వెళ్ళడానికి అయితే అస్సలు వీలు కాదు, సింగిల్గా వెళ్ళిపోవాలన్నమాట ఒక్కొక్కరే. ఇక్కడ వంగి వెళ్ళిపోవాలి, కింద పైన తాకుతుంది బండ. పైన చూడండి బండ, వంగే దర్శనం చేసుకోవాలన్నమాట మనం. రైట్ సైడ్లో అయితే వెంకటేశ్వర స్వామి లోపల ఉంటాడు. చూడండి మొత్తం బండనే. మొత్తం దర్శనం అయితే అయిపోయింది. చూడండి ఇక్కడికి వెళ్ళి పైకి ఎక్కాలన్నమాట. మొత్తం ఇట్లా గుంతలాగా ఉంటుంది, పైనకి మెట్లు ఎక్కి రావాలి. చూపిస్తా చూడండి, ఇంకో మొత్తం బండనే. చూడండి ఎంత బండనే. ఇక్కడ బయటికి వెళ్ళేటప్పుడు బండనే చుట్టూ. చూడండి చూపిస్తా. పైన గోపురం అనేది ఉండదు అన్నమాట, మొత్తం ఖాళీగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇద్దరు పంతులు అయితే ఆశీర్వాదిస్తారు. మొత్తానికి అయితే బయటికి అయితే వచ్చినాము, గుడి లోపల బయటికి అయితే వచ్చినాము. దర్శనం అయితే మంచిగానే అయింది. చూడండి ఇక్కడ చూడండి, చూపిస్తాను ఎంత మంచిగా ఉంటుందో విగ్రహాలు. అండ్ ఇక్కడ చూడండి చిన్నపిల్లలు మంచి ఆడుకునే ఏనుగు పైన ఎక్కి. ఇది వచ్చేసి కళ్యాణ మండపం అన్నమాట, పెళ్ళిళ్ళు అయితే ఇక్కడ అవుతాయి. చూడండి వెంకటేశ్వర స్వామి. ఇక్కడ వచ్చేసి బయటికి వెళ్ళే ద్వారము. ఎదురుగా వచ్చేసి అయితే వెంకటేశ్వర స్వామి పాదాలు ఉంటాయన్నమాట. ఇక్కడ ఊర్లోనే తయారు చేసి చాలా గ్రాండ్గా అయితే ఊరేగించి ఇక్కడ తీసుకొస్తారు అనమాట. చాలా గ్రాండ్గా అవుతుంది. ఎదురుగా వీడియో తీసిన చూడండి ఇంట్లోనే ఉంటుంది. ఇట్లా ప్రతి ఇంటి నుండి అయితే దీపం అయితే తీసుకుపోతారు, జ్యోతిని ప్రతి ఇంటికి వెళ్ళిపోతారు అనమాట. మేమైతే వెళ్ళేసి వచ్చినాం, ఇంతకుముందే పొద్దుగానే వెళ్ళేసి వచ్చినాం అనమాట. ఈ ఊరు వాళ్ళకి ఇది చాలా పెద్ద పండగ. అక్కడ రోడ్డు పైన వెళ్తారు చూడండి, మెయిన్ రోడ్ అనమాట అది. మెయిన్ రోడ్ స్ట్రైట్ అట్లా అవతలకి వెళ్ళిపోతే టెంపుల్ ఉంటుంది. చూడండి ఎంత జనాభా వచ్చారో. ఈ ఊర్లోకి అనేది ఇక్కడ శ్రీరాముడి పాదాలు అనేది తయారు చేసుకొని తీసుకుపోతారు అనమాట. మొత్తం రోడ్ షో చేస్తారనమాట. మొత్తం ఫుల్ డీజేతోని ఇట్లా ఆడుతూ పాడుతూ అనేది తీసుకొని వస్తారనమాట. చూడండి ఎంత మంచిగా ఆడుతారో. ఇట్లా ఆడుకుంటూ పాడుకుంటూ తీసుకొని ఊరేగించుకొని తీసుకుపోయి ఆ గుడి కాడ టెంపుల్ కాడ అనేది ఆ శ్రీరాముని పాదాలు అనేది పెడతారు. చాలా గ్రాండ్గా అయితే చాలా గ్రాండ్గా తీసుకుపోతారు. చూడండి ఎంత మంచిగా ఆడుతారో. జనాభా అయితే చాలామంది వచ్చారు, తండోపతండాలుగా అయితే తరలి వచ్చారు. ఎక్కడికి వెళ్ళో కర్ణాటక వెళ్ళి ఇక్కడ నుండి అయితే కర్ణాటక బార్డర్ దగ్గర అనమాట. అక్కడికి వెళ్ళక చాలామంది వస్తారు. చాలా గ్రాండ్గా అయితే చేస్తారన్నమాట పండగని.
చూడండి ఊరేగింపు అయితే స్టార్ట్ అయింది. మొత్తం డీజేలు పెట్టి అయితే ఊరేగిస్తారు. ఊరేగింపు అయితే మస్తు అవుతుంది. అండ్ పోలీసులుగా బందోబస్తు బాగానే ఉన్నారు. మొత్తం డీజేలతోనే ఊరేగిస్తారు అనమాట. 3 డీజే బాక్సులు అయితే పెట్టారు, అంటే 3 డీజే సెట్ మొత్తం. ఇక్కడైతే కర్రలతో ఆడుతారు. కర్రలతో కుస్తీ. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. మీరుగా ఎంజాయ్ చేయండి వీడియోని చూసి. అంతా ఫాస్ట్ ఫార్వర్డింగే పెట్టినా అనమాట వీడియో, ఎందుకంటే చాలామంది చూడలేరు. గంటన్నర వస్తుంది మొత్తం స్లోగా పెడితే. అట్లానే ఫార్వర్డింగ్ పెట్టి చూపిస్తున్నా మీకు. మరి ఎక్కువ ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే ఏం లేదు, నార్మల్గా పెట్టినా మీకు అర్థమయ్యేటట్టే. చూడండి మంచిగా ఉంటుంది. మూడు డిషెంలు అయితే పెట్టారు డీజేకి. ఫస్ట్ డీజే అయితే వెళ్ళిపోతుంది ముందుకి.
అండ్ మూడో డీజే దగ్గర 2 అయితే ముందు వెళ్ళిపోయినాయి, ఇంకా మూడోది అయితే డీజే ఇక్కడ ఉంది. దీని బ్యాక్ సైడ్ రాముని పాదాలు అనేది వస్తున్నాయి, వెంకటేశ్వర స్వామి పాదాలు అనేది తీసుకొస్తారు చూడండి. చాలా గ్రాండ్గా అయితే తీస్తారు స్వామి పాదాలని. కానీ ఊరి లోపల అనేది తయారు చేస్తారు అనమాట. వాళ్ళ ఇంటికి దగ్గర నుండి చాలా గ్రాండ్గా తీసుకొని వస్తారు గుడి దగ్గరికి. రోడ్ అయితే మొత్తం ప్యాక్ అయిపోయింది. అక్కడ ముందు రోడ్ అయితే మొత్తం క్లోజ్ అయిపోయింది. అక్కడ నుండి వెళ్ళే వెహికల్స్కి ఈ రోడ్ పోతే పంపిస్తారు. ఆ రోడ్ మొత్తం ఫుల్ అయిపోయింది పబ్లిక్తోని. చూడండి మొత్తం ఫుల్ అయిపోయింది. పాదాలు అయితే అక్కడ వెళ్తున్నాయి. చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ అనేది రథం అనేది గుంజుతారు. అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా గుంజుకొని వస్తారు. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి అక్కడికి టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తారు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అనమాట ఇది. తాడం పట్టుకొని గుంజుకొని వస్తారు అన్నమాట చాలామంది. నేనైతే దగ్గరికి వెళ్ళి అయితే దర్శనం చేసుకున్నా. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళి టెంపుల్ దగ్గరికి తీసుకొని వస్తారని మళ్ళీ ఇతర సైడ్ టెంపుల్ సైడ్ అయితే వచ్చేసినాము. టెంపుల్ సైడ్ లాక్కొని వస్తారనమాట. పోలీసులు అయితే బందోబస్తుగానే ఉన్నారు. అందరినీ దూరం అయితే జరుపుతారు పోలీసులు. మొత్తం పూజారులు అయితే పైన కూర్చోరు మంచిగా.
రథం గుంజేది అయితే అయిపోయింది. ఇక్కడ గుడి లోపలికి వెళ్ళేది పెద్ద స్తంభం అనేది తీసుకొస్తారు, ఒకటి పోలు పెద్దది. నేను స్టార్టింగ్లో చూపించిన కదా గుంతలు అనేది పోల్ అనేది పెడతారు అక్కడ, దీన్ని ఎక్కుతారు అనమాట ఈవినింగ్. ఇప్పుడు తీసుకొచ్చి అక్కడ పాతి ఈవినింగ్ అనేది దీని పైకి ఎక్కుతారు అనమాట. అది ఇంకా హైలైట్ ఉంటుంది, చూపిస్తా. ఈ వీడియో అయితే తీసినది చూడండి, ఎండింగ్లో ఉంటుంది, హైలైట్ ఉంటుంది అనమాట అది. పోల్ ఎక్కడం అయితే స్టార్ట్ చేసిర్రు, చూద్దాం ఫస్ట్ టైం ఎక్కుతారా లేదా. 6 ఏళ్ళ సంద అయితే ఎక్కలేదంట, ఈసారి అయితే ట్రై చేస్తారు. ఎక్కుతారంట, జారి పడుతారంట, చూద్దాం ఇప్పుడు ఎక్కుతారా లేదా అనేది. ఆల్మోస్ట్ అయితే వెళ్ళారు, ఎక్కుతారా. ఈ తెల్లబడలు వేసుకున్నారు కదా, ఆయన అనేది పైనకి వెళ్ళి టచ్ చేసి రావాలన్నమాట. పైన తీర్థం అనేది తీసుకొని వస్తాడు, వీళ్ళని అందరు పైకి వెళ్ళి ఆయన పైకి పోవాలన్నమాట. చూద్దాం ఎక్కుతారా అనేది. జారిపోతారు. చూడండి జనాభా అనేది ఎట్లా చూస్తారు. కిందకైతే జారిపోయారు, మళ్ళీ ఇంకొక రౌండ్ అయితే చేస్తారు. ఈ స్తంభానికి అనేది పోల్కి మొత్తం పైనకి వెళ్ళి పూజ చేసి తేనె ఈ పెరుగు ఇట్లాంటి పూజ చేసి అనేది మొత్తం రాస్తారనమాట, పోస్తారు ఇట్లా. అట్లానే జారుతుంది. వీళ్ళు అనేది టవాల్స్ నెత్తికి టవాల్ కట్టుకొని పైకి వెళ్ళినాక ఇట్లా టవాల్తో గ్రిప్ పట్టుకొని ఉంటారనమాట. అట్లా టవాల్ వేసుకొని ఆ టవాల్ పెడితేనే గ్రిప్ ఉంటుంది అనమాట, లేకుంటే మొత్తం జారుకుంటూ వస్తుంది. చూద్దాం ఈసారి అన్న ఎక్కుతారా లేదా అనేది చూద్దాము. ఈసారి ఎక్కే తట్టే ఉన్నారు. ఓ షెట్ జారుతారు. ఓ షెట్ మ్యాన్, కిందకైతే జారిపడారు. అలా ట్రై చేస్తారు. పైన ఉన్నాడు కదా, అట్లా ఎక్కువసేపు అయితే పట్టుకొని ఉండలేరు. అట్లా ఇట్లా చేతులు కాళ్ళనే గుంజుతాయి. చూద్దాం ఈసారి అని ఎక్కుతారా. ఓ షెట్, ఫస్ట్ జారిపడారు, మళ్ళీ అయితే ట్రై చేస్తారు. ఈసారి అయితే ఎక్కుతారేమో అనుకుంటున్నా, చూద్దాము. ఓ షెట్ మ్యాన్, పడిపోయారు. ఈసారికి ఎక్కలేకపోయారు. ఈసారి ఎక్కుతారా లేదా. పైన అయితే వెయిట్ చేస్తారు ఎప్పుడు వస్తారా అని. పైన ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు.
ఈసారి ఎక్కేటట్టే ఉన్నారు. ఆల్మోస్ట్ అయితే వెళ్ళారు పైకి. పెద్ద మనుషులకి ఎక్కుతారు కింద పడి షర్ట్ ఒకటేసారి అయితే అందరు కింద పడిపోయారు. చూద్దాం ఈసారైనా ఎక్కుతారా లేదనేది. నాకే పట్టుకొని అయితే చేయి గుంజేసింది. వీళ్ళకి ఇంకా ఇబ్బంది, చాలా ఎక్కడానికి చాలా ఇబ్బంది అవుతుండే. చాలా కష్టం ఇట్లా ఎక్కాలంటే. పొరపాటున మనము చేయగానే వదిలేసినాం అనుకో కింద పడిపోతాం అనమాట. చాలా గ్రిప్పుతో పట్టుకోవాలా. అందరు కిందకైతే వెళ్ళిపోయారు. ఇద్దరే ఉన్నారు. ఒక ఆయన ఎవరికి వెళ్ళిపోయిండు, ఒక ఆయన ఉన్నాడు. ఎక్కువ ఈసారి అయితే ఎక్కేటట్టే ఉన్నారు. ఓ షర్ట్ కింద జారుతురు, పడతారేమో కింద అయితే. ఓ షర్ట్ పడిపోయారు, కింద అయితే పడిపోయారు. ఇట్లా చాలాసార్లు అయితే ట్రై చేస్తారు. గడికి జారిపోయి కింద అయితే పడిపోతారు. మొత్తానికైతే ఎక్కేసేసారు. చీకటి అయిపోయింది. మొత్తానికైతే ఎక్కేసారు. చూడండి పెద్ద మనిషి ఎక్కుతున్నాడు. అందరైతే వీళ్ళలో గోళలో వల్లుతారు, గట్టిగా సపోర్ట్లు కొడుతారు ఎక్కినందుకు. మొత్తానికైతే సక్సెస్ అయితే అయింది. ఆ రెండుల సంది అయితే ఈ ఏడాది అయితే అందుకోరు. అది నేను వచ్చిన పుణ్యం అని.